బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలేమైంది? ఏం చెప్పమంటావు బాబు? మార్కులు లిస్ట్ తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైన ఉన్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చి పోతే సెప్టెంబర్, ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్, విషయాలంటూ మోసం వచ్చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్లి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది. బాలు, ఆ అమ్మాయి లేకుండానే బ్రతకలేదురా. ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటేశ్వర గుళ్ళో మీ పెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే? చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దునే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా. అన్నయ్య వద్దనయ్య, ప్లీజ్, చాలా డేంజర్ అన్నయ్య. నీకేదో అయితే లోపలికి వెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య వద్దనయ్య ప్లీజ్. హాయ్, పెద్దనాన్న చూశారు. రండి రండి రండి. వస్తాను ఉండరా. హై, దొరికిపోయాడు. ఎక్కడ పోతున్నాం? అరవకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడ పోతున్నాం? దగ్గర. ఎక్కడికి? ముందు ఆ కోచింగ్ లోపల పంపించు. పెద్దనాన్న ఎక్కడికి వెళ్తాడో తెలుసా? లోపలికి వెళ్ళు. మాట్లాడుకుండా వెళ్ళు. బావే ముందు గేట్ తీ. గేట్. యా. ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా. నీ పెట్టెల నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్ రాంగ్. ఏమిటిది? అమ్మాయి బురకా వేసుకుంది. ఈ పెళ్లి నేను చేయలేను. అయ్యయ్యో, మీరు అనుకున్నట్టేం కాదు. నా పేరు ఉషా, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. హిందువులం. గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఇలా. ప్రాబ్లం లేదుగా? ఒకటే ప్రాబ్లం, శేఖర్ ఇంకా రాలేదు. ఏంటి? శేఖర్ రాలేదా? ఏంటి బాలు ఇదంతా? నువ్వేం భయపడకు, ఉండు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? రాత్రి నుంచి ఈ అమ్మాయిని ఎవరికంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. నీకే కదరా చెప్పాను. సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు రా. దావు బొక్సుదా ఎక్కడ? పోలీస్ బందోబస్తు కోసం పంపించాం. ఫూల్స్, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యో, మా నాన్న. వాళ్లే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది. ఎలాగైనా పెళ్లి జరిపించు బాలు. సార్ దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్. ఏంట్రా ఇది? మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నేను గొడవ చేస్తుంటావేంటి? ఉషా, రైట్ వెళ్దాం. సార్ నేను చెప్పేది వినండి సార్. మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగా? అయితే పెళ్లి కొడుకు ఎక్కడ? చాలా థ్యాంక్స్ సార్. ఒకే ఒక నిమిషం బాబు. అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు, అంతేనా? పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు. బాబు ఏంటి అలా చూస్తున్నావు? ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఏంట్రా ఇదంతా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాలు, నన్ను వదిలే. మరి ఎందుకు పెద్ద పోటుగల్లాగా ఆత్మహత్య చేసుకుంటానా? నేను చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు. రే, వాళ్ళు అన్నంత పని చేస్తారా? బాలు ఉన్నాడు రా.
పెళ్లి కొడుకు రెడీ. ఎవరింటి పెళ్లి ఎవట్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి? చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలరా? నీ భాషలో చెప్పాలి చూడు. ఎందుకు పడి చావచ్చు కదరా? ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు? అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు, నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చలాయించు, చివరకు భిక్షగాడ్లా అడుక్కుతాడు. నాకే పనికి మాలేదవని. తెల్లారితే దీపావళి పండుగ రోజు ఎందుకు వాళ్ళని తిట్టావు? ఇరుగురు వాళ్ళు వింటారు. విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకెళ్ళు, వెళ్ళరా. విశ్వనాథ్ వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు. మీరు మీ వయసుకి తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్ళతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా. అన్నయ్య, ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి వెళ్ళు, వెళ్ళా లోపలికి. పెళ్లి చేస్తాడంట. పెళ్లి నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాన్న నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తావు? తెల్లారితే దీపావళిరా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకని అరుస్తా? త్వరగా వచ్చాయి. దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా.
ఏంట్రా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట? నిన్ను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బైక్ ఎక్కు. రారా ఎక్కు. మనసు